బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో పెరుగుతున్న డెంగీ మరణాలపై ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో డెంగీ మరణాలు లేవని ప్రభుత్వం చెబుతోంది. కానీ వార్తాపత్రికల్లో మాత్రం ఒక్క రోజులో 5 మంది డెంగీతో చనిపోయినట్లు కథనాలు వచ్చాయి. డెంగీతో మరో 3 చనిపోయినట్లు ఇవాళ కూడా వార్తాపత్రికల్లో వార్తలు ఉన్నాయి. ఈ డేటాను ఎవరు దాచిపెడుతున్నారు, ఎందుకు దాచిపెడుతున్నారు అని కేటీఆర్ మండిపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడా మందులు, బెడ్స్ లేవు. చాలా ఆసుపత్రుల్లో ఒక్కో బెడ్పై 3-4 ఉండి చికిత్స పొందుతున్న దారుణ పరిస్థితి అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిని సీరియస్గా పరిగణించి రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కేటీఆర్ను కోరారు. అలాగే వివిధ వార్తాపత్రికల్లో డెంగీ మరణాలపై ప్రచురితమైన కథనాలు తాలూకు క్లిప్పింగ్స్ను ట్వీట్కు కేటీఆర్ జత చేశారు.